అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు బయట నుంచి, మార్కెట్ నుంచి కూరగాయలు, పళ్ళు హెల్త్ కోసం చెప్తున్నాం కదా. మా లాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు, మనం హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్ తినండి, కూరగాయలు తినండి, అన్నం మానేయండి, ఏవో రకరకాలు చెప్తున్నాం కదా. సరే, మీరే చెప్పారు, తెచ్చుకున్నాం కదా అని చెప్తారా? ఓకే. మరి మీరు వాడేటువంటి కూరగాయలు ఆర్గానిక్ అంటే ఎటువంటి పెస్టిసైడ్స్, మందు లేకుండా చేసేవే? ముందు మీరు రేటు చెప్పండి. అవి ఆర్గానిక్ కాదని నేను చెప్తా. ఖచ్చితంగా మీరు మామూలు రేటు పెట్టి తెచ్చుంటారు. ఆర్గానిక్ దొరకవులేండి, ఎందుకంటే దాన్ని పండించే వాళ్ళే తక్కువ. ఎవడు పడితే ఆర్గానిక్ అని పెట్టి అమ్మేస్తున్నారు. మామూలుగా 20 రూపాయలు ఉండే కూరగాయలు ఆర్గానిక్ అని ట్యాగ్ తగిలించేసి 80 రూపాయలు అమ్ముతున్నారు. అది రెగ్యులర్ ప్రాక్టికల్ కాదు మనకు. కాబట్టి మీరు తెచ్చిన కూరగాయలు, పళ్ళు నార్మల్ రేట్లో దొరికాయి కదా. దొరికాయంటే ఖచ్చితంగా అవి పెస్టిసైడ్స్ దాంట్లో ఉంటాయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు పెస్టిసైడ్స్లో ఉన్నాయి కాబట్టి పెస్టిసైడ్స్ ఆరోగ్యానికి హానికరం. తీసుకుంటే పురుగులు చచ్చిపోవడానికి వేసే పెస్టిసైడ్స్ మనం వేసుకుంటే మనం కూడా పురుగే. దానికి సంబంధించింది ఆ పెస్టిసైడ్కి జీవి ఏదైనా ఒకటే, దాన్ని చంపడమే ఉంటుంది. సో మరి ఏం చేద్దాం? బయటపడేద్దామా? మరి ఇంత కష్టపడి తెచ్చాం కదండి, ఏం చేయాలి? పురుగు మందులు తీసేస్తే సరిపోతుంది కదా. మరి పురుగు మందులు పోవాలంటే ఏం చేయాలి? పురుగు మందు పోవాలంటే ఇంకో మందు కొట్టాలనుకుంటున్నారా? కాదు, మన వంటింట్లోనే మనం పురుగు మందులు పోయేటట్టు చేయొచ్చు. సింపుల్గా మీరు తెచ్చిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఒక టంబ్లర్, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోగలిగితే ఇంకా మంచిది. దాంట్లో ఉప్పు వేయండి. అయోడిన్ లేని ఉప్పు మర్చిపోవద్దు. నార్మల్ ఉప్పు వేయండి, అయోడిన్ ఉప్పు కాదు. దానివల్ల ఉండేటువంటి నష్టాలంటే నేను ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. మామూలు ఉప్పు వేసేసి ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత ఈ కూరగాయల పళ్ళు దాంట్లో వేసేసేయండి. వేసేసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ఉంచండి. అలా వదిలేయద్దు, మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. పైకి కిందికి పైకి వస్తుంటాయి కదా, అలా చేయొచ్చు. ఓకే. అలా చేసిన తర్వాత ఒక 40 నిమిషాలు మినిమం ఉంచండి. కావాలి, ఎంత ఉప్పు ఎక్కువ వేస్తే అంత బెటర్. దాని మీద ఉండేటువంటి ఆ పెస్టిసైడ్స్ అయిపోతాయి ఖచ్చితంగా. ఉప్పుకి డిస్ఇన్ఫెక్టెంట్ కెపాసిటీ ఉంది. 40 నిమిషాల తర్వాత తీసేసి మీరు మంచి పొడి బట్టతో తుడుచుకొని అప్పుడు మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకోటి కూడా చేయొచ్చు. పటిక బయట దొరుకుతుంది. సో కిరాణా షాపులో వెళ్ళి అడిగితే పటిక అడిగితే ఇస్తారు. సో ఆ పటిక తెచ్చి ఆ పటిక నీళ్ళలో వేయండి. పటిక నీళ్లు ముందే నానబెట్టి నీళ్ళు కూడా చేసుకోవచ్చు, లేదా కూరగాయలతో పాటు ఈ పటిక కూడా వేయండి. అది మెల్లమెల్లగా కరుగుతూ వచ్చి దానికి ఉండేటువంటి ఏవైతే పురుగు మందులు, పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉన్నాయో వాటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. మామూలు నీళ్ళలో కూడా వేయచ్చు. మామూలు నీళ్ళు వేసి చూస్తే ఓ 2 రోజుల తర్వాత తెల్లగా ఉంటుంది పటిక. దాని లోపల వేసిన తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే దాని మీద నల్లటి అతుక్కొని ఉంటాయి, కొంచెం కలర్ మారుతుంది. ఎందుకంటే ఉన్న వాటిని అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సేమ్ థింగ్ మనము పెస్టిసైడ్స్ క్లియర్ చేసుకునేదానికి ఈ పటిక నీళ్ళు వాడచ్చు. పటిక వేసి అవి క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ లాంటిది ఉందనుకోండి, యాపిల్ మీద పెస్టిసైడ్ కూడా పూస్తారు. ద్రాక్ష అయితే విపరీతంగా వాడతారు, దానికి పెస్టిసైడ్స్ వాడతారు. స్టోరేజ్ కెమికల్స్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే తొందరగా చెడిపోతుంది కదా, అందుకని స్టోరేజ్ కెమికల్స్ ఎక్కువ వాడతారు. ఇటువంటివన్నీ మీరు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే పటికే బాగా పనిచేస్తుంది. పటిక ఏంటంటే ఆల్కలైన్ ఏం చేస్తుందంటే ఈ పెస్టిసైడ్స్ మీద బాగా పనిచేస్తుంది. వాటన్నిటిని డ్రాగ్ చేసేసి దాన్ని క్లీన్ చేస్తుంది. కాకపోతే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పొడి బట్టతో తుడిచి మాత్రమే పెట్టుకోండి. ఇలాగని చేస్తే మీరు తెచ్చుకున్న ఫుడ్లో ఉండేటువంటి అన్ని పెస్టిసైడ్స్ క్లియర్ అయిపోతాయి. సింపుల్. దీనికోసం మళ్ళీ ఎక్కడికో పరిగెత్తొద్దండి. ఇవి ఏవో మెషిన్లు ఉంటాయి, డిస్ఇన్ఫెక్ట్ చేసే మెషిన్. దేనైనా కమర్షియల్ మార్కెటింగ్ చేయొచ్చండి ఇండియాలో. కాకపోతే మీరు వాళ్ళ బుట్టలో మాత్రం పడొద్దు. మీ హెల్త్ కండిషన్ మీరే జాగ్రత్తలు తీసుకోండి, మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. సో ఇది చేయండి. ఎన్నిసార్లు మీరు కూరగాయలు తెస్తే అన్నింటినీ ఒకటేసారి చేయండి. కొన్ని అంటే ప్రతిరోజు ఇది ఒక కార్యక్రమం అయిపోద్ది. తెచ్చినప్పుడే ఒక 40 మినిట్స్ దానికి కానీ కేటాయించగలిగితే అవి మనం వాడేటువంటి వాటిలో పెస్టిసైడ్స్ అంతా క్లియర్ అవుతాయి, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. చేస్తారు కదా. పెస్టిసైడ్స్ పోవడానికి చేయండి అంతే. బాగా తెచ్చిపెట్టుకోండి. ఉప్పు ఎక్కువ ఉండాలి, దీనికోసం సపరేట్ తెచ్చిపెట్టండి. అలాగే పటిక కూడా తెచ్చిపెట్టుకోండి. అది చేసి కూరగాయలు, నిజంగా కూరగాయల్లో ఎటువంటి పెస్టిసైడ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా చేయాలి. మీరు చేస్తారు కదా. మీ ఇంట్లో కూరగాయలు ఇలా ఉండి ఫ్రూట్స్ ఇలా ఉంటాయంటే ఓ రోజు భోజనానికి వస్తాను నేను. అప్పుడు ఇటువంటివి ఉంటాయంటే నేను వస్తానండి. మరోసారి మరో వీడియో తెలుసుకుందాం. నమస్తే.